హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన నాన్ సిరితాల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1995 చెన్నైలో ఉన్న పునామంలో గ్యాంగ్ వార్ స్టార్ట్ అవుతుంది. దియానా అనే అతను అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరికీ లీడర్గా మారుతాడు. దియానాకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు దాస్, ఢిల్లీ. దియానా బర్త్డే ఉంటే గ్యాంగ్స్టర్స్ అంతా పార్టీకి వస్తారు. అక్కడ దియానా ఢిల్లీని అందరి ముందు అవమానించి మాట్లాడతాడు. దానికి ఢిల్లీ దయానాని అక్కడే చంపి అందరికీ లీడర్గా మారుతాడు. దాస్ ఢిల్లీని చంపి పునామలకి లీడర్ కావాలనుకుంటాడు. అలానే 25 సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ దాస్ ఢిల్లీని చంపలేకపోతుంటాడు. ఢిల్లీకి పొలిటికల్ సపోర్ట్ బాగా పెరుగుతుంది. మినిస్టర్ చాలా మోసాలు చేసింటాడు. ఈ మోసాల గురించి ఒకతను డాక్యుమెంటరీ తీసి హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి మినిస్టర్ని బెదిరిస్తాడు. మినిస్టర్ ఈ విషయం ఢిల్లీతో చెప్తాడు. ఢిల్లీ వాడిని చంపి హార్డ్ డిస్క్ని తన సొంతం చేసుకుంటాడు. ఒక ఛానల్ వాళ్ళు సూపర్ నేచురల్ హ్యూమన్ బీయింగ్స్ అని ఒక షోని రన్ చేస్తూ ఉంటారు. ఈ షో వాళ్ళు హ్యూమన్స్లో ఉండే సూపర్ పవర్స్ గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు ఈ షో గెస్ట్ గాంధీ తనకి ఉన్న సూపర్ పవర్ గురించి అందరికీ చెప్తాడు. గాంధీ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. గాంధీకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎవరైనా బాధపడితే అసలు చూడలేడు. ఇంకా తన ఫ్రెండ్స్ కోసం అయితే ఏమైనా చేస్తాడు. గాంధీ లవర్ అంకిత ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు. అంకిత వాళ్ళ నాన్న కూడా గాంధీకి ఉన్న జాబ్ చూసే అంకితని తనకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. మనోజ్ తను గాంధీ కొలీగ్. మనోజ్ కంపెనీ మేనేజర్ దగ్గర గాంధీని రిస్క్లో పడేస్తాడు. మేనేజర్ గాంధీని జాబ్లో నుంచి తీసేయాలి అని తన లూప్ హోల్స్ గురించి వెతుకుతాడు. అప్పుడు మేనేజర్కి గాంధీకి ఇంజనీరింగ్లో ఒక బ్యాక్లాగ్ ఉంది అని తెలుస్తుంది. మేనేజర్ గాంధీతో బ్యాక్లాగ్ కంప్లీట్ చేస్తేనే జాబ్లో కంటిన్యూ అవ్వచ్చు, లేకుంటే జాబ్లో నుంచి తీసేస్తామని వార్నింగ్ ఇస్తాడు. అంకిత కూడా జాబ్ ఉంటేనే మా నాన్న మన ఇద్దరికి పెళ్లి చేస్తాడు అని గాంధీతో అంటుంది. గాంధీ ఫుల్ స్ట్రెస్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు. క్వశ్చన్ పేపర్ చూస్తున్నట్టే గాంధీకి భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయంలో ఫుల్గా నగడం స్టార్ట్ చేస్తాడు. గాంధీ డాక్టర్ని వెళ్ళి కలిస్తే గాంధీకి నర్వస్ లాఫ్టర్ అనే ఒక సిమ్టమ్ ఉంది అని తెలుస్తుంది. ఈ సిమ్టమ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు భయం వచ్చినా కూడా నగడం స్టార్ట్ చేస్తారు. దానికి ట్రీట్మెంట్ ఏమీ ఉండదు, వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి అంతే. అంకితకి గాంధీ ఎగ్జామ్ సరిగ్గా రాలేదని తెలిసి మా నాన్న మన ఇద్దరి పెళ్లికి ఒప్పుకోడని చెప్పి బ్రేకప్ చెప్తుంది. గాంధీ బాధలో నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా గాంధీకి దయ్యం పట్టింది అనుకుంటారు. గాంధీ వాళ్ళ పేరెంట్స్ కూడా గాంధీని గుడికి పిలుచుకుని వెళ్ళి తాయెత్తు కట్టేస్తారు. పూజారి గాంధీతో నువ్వు ఈ తాయెత్తుని 6 నెలలు కట్టుకోవాలి, అలాగే దీని గురించి ఎవరికి చెప్పకూడదు అంటాడు. అప్పటి నుంచి గాంధీ ఎప్పుడు బాధ వేసినా కూడా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. దీనివల్ల గాంధీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ గాంధీ వాటి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. అంకిత గాంధీ వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు అని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పి గాంధీ వాళ్ళ నాన్నతో పెళ్లి గురించి మాట్లాడమంటుంది. అంకిత వాళ్ళ నాన్న గాంధీ వాళ్ళ ఇంటికి వెళ్ళి గాంధీ వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. కానీ వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అని తెలిసి పెళ్లికి ఒప్పుకోడు. మాట పెరిగి గొడవ స్టార్ట్ అవుతుంది. గాంధీ వాళ్ళ నాన్న అంకిత వాళ్ళ నాన్న కొడతాడు. అది చూసి గాంధీ బాధలో నవ్వుతాడు. గాంధీ బాధపడుతున్న విషయం అంకితకి అర్థం కాక మమ్మల్ని అవమానపరుస్తారా అని గాంధీకి బ్రేకప్ చెప్పి వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకొని వెళ్ళిపోతుంది. గాంధీ తన ప్రాబ్లం గురించి అంకితతో చెప్పలేకపోతాడు. గాంధీ ఫ్రెండ్ ఢిల్లీ లవర్ మోసం చేసింది అని ఫ్యామిలీని వదిలేసి పారిపోయి ఉంటాడు. గాంధీ తన ఫ్రెండ్స్తో కలిసి ఢిల్లీ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఢిల్లీ కనిపించడు. గ్యాంగ్స్టర్ ఢిల్లీది బర్త్డే ఉంటే అందరినీ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. ఢిల్లీ దాస్ని కూడా పార్టీకి పిలిచి అందరి ముందు చంపేయాలనుకుంటాడు. దాస్ దగ్గర శేఖర్, మాణిక్యం, నెల్సన్ అనే ముగ్గురు పనిచేస్తూ ఉంటారు. ఢిల్లీ దాస్ని బర్త్డే పార్టీకి పిలవగానే దాస్ ఢిల్లీని అక్కడే చంపేయాలి అని తను వెళ్లకుండా నెల్సన్ని, మాణిక్యంని వెళ్ళమంటాడు. ఢిల్లీ బయట వాళ్ళు ఎవరు పార్టీకి రాకూడదు అని తన కార్లనే పార్టీకి వచ్చి ఒక్కొక్కరి దగ్గరికి పంపించి ఒక్కొక్కరికి ఒక కోడ్ నెంబర్ని ఇస్తాడు. దాస్ కోడ్ 8116. ఈ కోడ్ చెప్పకపోతే ఢిల్లీ పంపించిన కార్ డ్రైవర్ దాస్ మనుషులని కారు ఎక్కించుకోడు. గాంధీ తన ఫ్రెండ్ ఢిల్లీ కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి క్యాబ్ బుక్ చేస్తాడు. ఓటీపీ ఏమి అంటే 8116. దాస్ మనుషులు వెళ్లాల్సిన కార్, గాంధీ వెళ్లాల్సిన కార్ రెండు ఒకే దగ్గర ఉంటాయి. కోడ్ నెంబర్ ఒకటి కావడం వల్ల ఇద్దరు కార్లు మారిపోతాయి. గాంధీ తన ఫ్రెండ్స్తో కలిసి గ్యాంగ్స్టర్ ఢిల్లీ పార్టీలోకి వెళ్తాడు. ఢిల్లీ దాస్ మనుషులను చూసింటాడు. అందుకు గాంధీని తన ఫ్రెండ్స్ని చూసి దాస్ మనుషులు అనుకుంటాడు. గాంధీ ఫ్రెండ్స్ ఢిల్లీ మనల్ని చంపేస్తాడు అని తెలుసుకొని పారిపోతారు. ఢిల్లీ గాంధీని పట్టుకొని చంపడానికి ట్రై చేస్తాడు. గాంధీ భయంలో నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఢిల్లీ మనుషులు చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం దయానా మాత్రమే ఢిల్లీని చూసి నవ్వింటాడు. ఆ తర్వాత గాంధీనే అలా నవ్వుతూ ఉంటాడు. అందుకు ఢిల్లీ మనుషులు
గాంధీని రక్తం వచ్చేలా కొట్టినా కూడా గాంధీ బాధలో నవ్వుతూనే ఉంటాడు. దాస్ మనుషులు క్యాబ్ మారిపోవడం వల్ల పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి గన్స్తో పోలీసులకి దొరికిపోతారు. పోలీసులు వాళ్ళిద్దరిని కొట్టి ఢిల్లీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటారు. ఢిల్లీ గాంధీని చంపే టైంకి కరెక్ట్గా పోలీసులు వచ్చి ఢిల్లీని అరెస్ట్ చేస్తారు. ఢిల్లీ జైలు నుంచి బయటికి రాగానే గాంధీని చంపాలనుకుంటాడు. దాస్ మనుషులు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటారు. ఢిల్లీ గ్యాంగ్లో దాస్ మనిషి ఒకడు ఉంటాడు. అతను ఢిల్లీ దగ్గర ఉన్న మినిస్టర్ హార్డ్ డిస్క్ని కొట్టేసి దాస్కి ఇస్తాడు. గాంధీ ఢిల్లీని చూసి నవ్విన విషయం గ్యాంగ్స్టర్స్ అందరికీ తెలుస్తుంది. దాస్కి గాంధీ ఒక దేవుడిలాగా కనిపిస్తాడు. అందుకు దాస్ శేఖర్ని గాంధీ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పంపించి సన్మానం చేపిస్తాడు. జైల్లో ఉన్న ఢిల్లీకి హార్డ్ డిస్క్ దాస్ దగ్గర ఉంది అని, తన బర్త్డే రోజు పార్టీకి వచ్చిన ముగ్గురు దాస్ మనుషులు కాదు అని తెలుస్తుంది. ఢిల్లీ తన మనిషి పెరుమాల్తో దాస్ మనుషులను చంపి నన్ను చూసి నవ్విన వాడిని పట్టుకో, నేను బయటికి వచ్చిన తర్వాత వాడిని చంపుతా అంటాడు. మినిస్టర్ హార్డ్ డిస్క్ కోసం దాస్తో కలిసిపోతాడు. దాస్ మినిస్టర్తో మాట్లాడి జైల్లో ఢిల్లీని చంపే ప్లాన్ చేస్తాడు. గాంధీ ఆఫీసులో మేనేజర్ గాంధీ సబ్జెక్ట్ క్లియర్ చేయలేదనే కారణంతో గాంధీని జాబ్లో నుంచి తీసేశాడు. దానికి గాంధీ బాధలో ఫుల్గా నవ్వుతాడు. అది చూసి ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. గాంధీ వాళ్ళ నాన్నకి గాంధీ నవ్వుతున్నా తను బాధలో ఉన్నాడు అని తెలుస్తుంది. గాంధీ వాళ్ళ నాన్న గాంధీతో జాబ్ పోతే పోయిందిలే, నిన్ను అంకితాని ఎలాగైనా సరే కలుపుతా అని గాంధీని అంకిత వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. గాంధీ వాళ్ళ నాన్న అంకిత వాళ్ళ నాన్నని బతిమాలి పెళ్లికి ఒప్పించేందుకు ట్రై చేశాడు. అంకిత కూడా వాళ్ళ నాన్నని ఒప్పించేందుకు ట్రై చేస్తుంది. కానీ అంకిత వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకోడు. అంకిత వాళ్ళ నాన్న దాస్ దగ్గర అప్పు చేసింటాడు. అంకిత వాళ్ళ నాన్న అప్పు కట్టకపోయేసరికి శేఖర్ అంకిత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తాడు. శేఖర్ గాంధీని అక్కడ చూసి అంకిత వాళ్ళ నాన్న గాంధీ వాళ్ళ మామ అని తెలుసుకొని దాస్తో చెప్తాడు. దాస్ అంకిత వాళ్ళ నాన్నతో మీకు వీలు పడినప్పుడే డబ్బులు ఇవ్వండి అంటాడు. దాంతో గాంధీ అంకిత ఫ్యామిలీ ముందు హీరో అయిపోతాడు. అంకిత వాళ్ళ నాన్న కూడా అంకితాన్ని గాంధీకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. మినిస్టర్ గ్యాంగ్స్టర్ ఢిల్లీని చంపడానికి జైల్లోకి మనుషులను పంపిస్తాడు. కానీ ఢిల్లీ జైలు నుంచి తప్పించుకుంటాడు. గాంధీకి తన ఫ్రెండ్ ఢిల్లీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఢిల్లీ గురించి ఎంక్వైరీ చేయడానికి ఒక షాపింగ్ మాల్కి వెళ్తాడు. అంకిత కూడా డబ్బు ఇవ్వడానికి దాస్ మనిషి శేఖర్ని అదే షాపింగ్ మాల్కి పిలుస్తుంది. దాస్ మనుషులు నెల్సన్, మాణిక్యం దాస్ దగ్గర పని చేయకుండా శేఖర్ దగ్గర డబ్బు కొట్టేసి ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటారు. గ్యాంగ్స్టర్ ఢిల్లీ మనిషి దాస్ మనుషులని షాపింగ్ మాల్లో చూసి పెరుమాల్కి ఫోన్ చేసి చెప్తాడు. గాంధీ తన ఫ్రెండ్ ఢిల్లీ గురించి ఎంక్వైరీ చేస్తే ఢిల్లీ లవర్కి వేరే అతనితో పెళ్లి ఉందని తెలుస్తుంది. శేఖర్ అంకిత దగ్గర డబ్బు ఇప్పించుకొని వెళ్తున్నప్పుడు నెల్సన్, మాణిక్యం దాన్ని కొట్టేసి పారిపోతారు. దాస్ మనుషుల కోసం వచ్చిన పెరుమాల్ గాంధీని చూసి పట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ గాంధీ అలాగే తన ఫ్రెండ్స్ కలిసి పెరుమాల్కి దొరకకుండా తప్పించుకుంటారు. దాస్ మినిస్టర్ హార్డ్ డిస్క్ని శేఖర్కి ఇచ్చింటాడు. నెల్సన్, మాణిక్యం కొట్టేసిన బ్యాగ్లోనే ఆ హార్డ్ డిస్క్ ఉంటుంది. మాణిక్యం హార్డ్ డిస్క్ని పవర్ బ్యాంక్ అనుకుని జోబులో పెట్టుకుంటాడు. నెల్సన్, మాణిక్యం దారిలో వెళ్తున్నప్పుడు దాస్కి కనిపిస్తారు. మాణిక్యం, నెల్సన్ మన బ్యాగ్ని వేరేతను కొట్టేసింటే మేము కాపాడామని చెప్పి డబ్బుని దాస్కి ఇచ్చేస్తారు. దాస్ చెక్ చేస్తే హార్డ్ డిస్క్ ఉండదు. కానీ మినిస్టర్తో మాత్రం ఢిల్లీని చంపుతానంటే హార్డ్ డిస్క్ని ఇచ్చేస్తానని చెప్తూ ఉంటాడు. గాంధీ తన ఫ్రెండ్ ఢిల్లీలో ఎవరు పెళ్లిని ఆపడానికి ఫంక్షన్కి వెళ్తాడు. గాంధీ ఫ్రెండ్ ఢిల్లీ కూడా ఆ ఫంక్షన్లోనే ఒక రూమ్లో ఉండి నా లవర్ నన్ను మోసం చేసింది, నేను సూసైడ్ చేసుకుంటా అంటూ వాట్సాప్ స్టేటస్లో పెడుతూ ఉంటాడు. గ్యాంగ్స్టర్ ఢిల్లీ అలాగే తన మనుషులు గాంధీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి బయలుదేరతారు. దాస్ అలాగే మినిస్టర్ కూడా గ్యాంగ్స్టర్ ఢిల్లీని చంపడానికి గాంధీ దగ్గరికి బయలుదేరతారు. ఢిల్లీ లవర్ చాలా మందిని మోసం చేసి ఉంటుంది. అందులో కొంతమంది పెళ్లికి మారువేషంలో వచ్చి జ్యూస్లో ఫ్రీజింగ్ టాబ్లెట్లు కలిపి పెళ్లి కొడుకుకి ఇచ్చి పెళ్లి కూతురు కిడ్నాప్ చేయాలనుకుంటారు. కానీ ఆ జ్యూస్ని ఫంక్షన్కి వచ్చిన దాస్ తాగేస్తాడు. దాంతో దాస్ ఫ్రీజ్ అయిపోతాడు. గ్యాంగ్స్టర్ ఢిల్లీ గాంధీని చూసి చంపడానికి ట్రై చేస్తాడు. కానీ గాంధీ తప్పించుకుంటాడు. నెల్సన్కి, మాణిక్యంకి వాళ్ళ దగ్గర ఉంది హార్డ్ డిస్క్ అని తెలిసి మినిస్టర్ని బెదిరించి డబ్బు అడుగుతారు. కానీ హార్డ్ డిస్క్ వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు మారి ఢిల్లీ చేతులకి వస్తుంది. మినిస్టర్ పోలీసులతో వచ్చి ఢిల్లీని లాక్ చేస్తాడు. కానీ ఢిల్లీ పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. మిగతా అందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తారు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు గురించి తెలిసి పెళ్లి మానేస్తాడు. గొడవ అంతా అయిపోయిన తర్వాత గాంధీకి తన ఫ్రెండ్ ఢిల్లీ టెర్రస్ మీద ఉన్నాడని తెలిసి వెళ్ళి మాట్లాడతాడు. ఢిల్లీ తన బాధను చెప్పుకుంటూ ఏడుస్తుంటే గాంధీ బాధతో నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఢిల్లీ అది చూసి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు. గాంధీ ఫ్రెండ్స్ ఢిల్లీని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. గ్యాంగ్స్టర్ ఢిల్లీ కూడా టెర్రస్ మీదే ఉంటాడు. తను గాంధీ అలాగే తన ఫ్రెండ్ ఢిల్లీ మాట్లాడుకున్న విషయాలన్నీ వింటాడు. అప్పుడు తనకి గాంధీకి ఉన్న కండిషన్ గురించి అర్థమవుతుంది. ఢిల్లీ గాంధీతో ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళకి ఉన్న బాధలకి నవ్వలేకపోతుంటారు, నువ్వు మాత్రం ఇలా అయినా సరే సంతోషంగా ఉండు అంటూ మినిస్టర్ హార్డ్ డిస్క్ని
గాంధీకి ఇచ్చి ఈ హార్డ్ డిస్క్ చాలామంది జీవితాలను కాపాడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. గాంధీ ఆ హార్డ్ డిస్క్ని ప్రెస్ వాళ్ళకి ఇచ్చి జనాలలో హీరో అవుతాడు. మినిస్టర్ పదవి పోతుంది. ఆ తర్వాత గాంధీకి ఉన్న పవర్ గురించి అందరికీ తెలుస్తుంది. గాంధీ జనాల కోసం తన నవ్వుని కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులకి గాంధీ నార్మల్ అవుతాడు. షోలో యాంకర్ గాంధీతో మీరు ఎక్కువగా ఎప్పుడు నవ్వుతారు అని అడుగుతుంది. దానికి గాంధీ, నాకు ఈ మనుషులు ఏ పనైనా సరే చేయగలిగి చేయలేనప్పుడు వాళ్ళ చేతగానితనం చూసినప్పుడు ఎక్కువగా నవ్వుతాను అంటాడు. సో ఇది ఫ్రెండ్స్ నాన్ సురితాల్ మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.